ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? ఆ పనికి మాల వెనతో లేచిపోయి నా పరువు తీస్తావుంటే ఇప్పుడు ఈ పిల్ల నీ కూతురు కాదు, నా కోడలు. ఏదో కుడతన వాళ్ళు చేసింది, కూర్చొని ఏం వచ్చేసింది కదా, వదిలేయ్. రేయ్ బుల్లిరాజు గారిని తీసుకోండి. మంత్రి గారు బుల్లిరాజు గారు కనపట్లేదు. కనపడబోతుండే సరిగ్గా ఇల్లంతా చూసామండి, ఎక్కడ కనపట్లేదు. అయితే ఈ పిల్లని ఎత్తుకుపోయినట్టే కుర్రాయాళ్ళు నా బుల్లిరాజు గారిని కూడా ఎత్తుకుపోయింటారా? ఆ ఏరై దొరగాన్ని, జానికమ్మని, సీనుగాన్ని, ఆ కుర్రాయాల్ని ఇల్లు ఎత్తి ఎక్కడ కనబడితే అక్కడ కట్టిపడేసుకోండి. వెళ్ళండి, చెప్పండి. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తా. పెద్దరాజు పిచ్చి పిచ్చిగా వాక్కు. నీ కొడుకేమయ్యాడో మాకేం తెలుసు? తెలవదు. ఈ పెళ్లి అనుకున్న కాడించి దాన్ని ఎట్టాపు చేయాలని మీరు అందరూ కలిసి పన్నాగాలు వేశారు. ఆఖరికి నా కొడుకును కూడా మాయం చేశారు. చెప్పండి, అని ఎక్కడ దాచారు? మాకు తెలియదని చెప్తుంటే వినిపించుకోవే. జానకమ్మ, పల్నాటి నాగమ్మ లెవెల్లో పథకాలేసి ఈ పెళ్లిని జరగొడదామని చూశావు. అది తెలుసుకోలేనంత ఎదవని కాదు నేను. మీ అందరికీ తెల్లారదాకా టైం ఇస్తున్నా. నా కొడుకుని ఎక్కడ దాచారో చెప్పకపోతే మీ అందరి బతుకులు తెల్లారిపోతాయి. నిజంగా బుల్లిరాజు వేయడం మాకు తెలియదండి. నేను ఇంకేమీ దలుచుకోలేదు. మీకు ఇచ్చిన గడువు లోపల మీరు నిజం చెప్పాలి, అదే నేను వినాలి, అంతే. గడువు దాటిపోయిందిరా, మిమ్మల్ని అందరినీ చంపేస్తా. నిజం చెప్పండి. బాబు గారు బుల్లిరాజు గారిని ఎవరో చంపేసి చెరువులో పడేసారండి. ధర్మానికి మారుపేరైన మీ కన్న కొడుకు మీద ఎవరు పగ పెంచుకున్నారో గాని మొహం నామరూపాలు లేకుండా చెక్కేశారు బా. నిన్ను ఊరి ప్రెసిడెంట్ చేద్దాం కదా అని ఎన్ని కలలు కన్నారా. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయినాయిరా. బుల్లిరాజు వచ్చారండి గారు, రండి చూడండి, ఈ ఘోరం చూడండి. పెద్ద మనుషులు అనుకున్న వాళ్ళందరూ కలిసి పన్నాగం పన్ని నా బిడ్డను పట్టను పెట్టుకున్నారండి. నా బిడ్డ సాగు కారణమైన వాళ్ళు ఎవ్వరూ బతికి బట్ట కట్టడానికి లేదండి. ముఖ్యంగా ఈడనండి, ఈడనే కొడుకుని చెప్తుంది. మీ ఆవేశాన్ని కాస్త తగ్గించుకోండి. అసలు మీ అబ్బాయిని ఇతనే చంపాడడానికి సాక్ష్యం ఏమిటి? ఆశ్చర్యం ఏంటండి, ఈడో పిల్లలు ప్రేమించారంట. ఆ పిల్లనే మా అబ్బాయి పెళ్లి చేసుకోబోతుంటాను. వీళ్ళందరూ కలిసి ఆ పెళ్లిని ఆపుదామని చూశారండి. అది కుదరపోయేటప్పటికి ఈ ఘోరం తలపెట్టారండి. ఓకే ఓకే, మీరు ఆవేశపడకండి. ఆ విషయాలను చూసుకోవడానికి మేమున్నాం. మిస్టర్, యువర్ అండర్ అరెస్ట్. కానిస్టేబుల్స్, అది తీసుకురండి. ఆగండి, ఈ హత్య చేసింది సీను కాదు. అతను కాదా? మరెవరు? నేను. జానకి, అవును వీరుడు, బుల్లిరాజుని నేనే చంపాను. నువ్వు చంపావా? నేను నమ్మను. అవును, నా మనవరాలికి సీనుకి పెళ్లి చేయాలంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేదు. చూస్తూ చూస్తూ వాళ్ళ ప్రేమని బలి చేయలేకపోయాను. బుల్లిరాజు దగ్గరికి వచ్చి వాళ్ళ పెళ్లికి సహకరించమని ఎంతో ప్రాధేయపడ్డాను. అతనందుకు ఒప్పుకోలేదు సరికదా. చాలా అసభ్యంగా ఒక్క రాత్రి సౌందర్య తనతో గడిపిన తర్వాత సీనుకిచ్చి పెళ్లి చేసుకోమన్నాడు. నాలో ఆవేశం పొంగింది. ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు. అక్కడ ఉన్న ఇనుపు లైట్ స్టాండ్ తో బలంగా బుల్లిరాజు నెత్తి మీద కొట్టాను. ఆ తర్వాత గాని నేను చేసిందేమిటో నాకు తెలియలేదు. కానీ అప్పటికే అతని ప్రాణాలు పోయాయి. వెంటనే శవాన్ని అక్కడి నుంచి తరలించి చెరువులో తోయించాను. ఇన్స్పెక్టర్ గారు, జరిగింది చెప్పాను. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. ఈ హత్య చేసింది నేను. నన్ను అరెస్ట్ చేయండి. ఐసి, అలాగా. కానిస్టేబుల్స్, ఆవిడ అరెస్ట్ చేసి తీసుకురండి. ఈ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. వాళ్ళందరూ వదిలేయండి. పెద్దరాజు గారు, మీరు ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. చెప్పు జానకి, ఏం చేయాలో చెప్పు. నా మెళ్ళో ఉరితాడు పడేలోగా నా మనవరాలి మెళ్ళో నీ మనవడు పసుపుతాడు కట్టాలి. అలాంటి మాట్లాడక జానకి, నేను భరించలేను. నీకేమీ కాదు, పట్నం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడతాను. ఎలాగైనా సరే నిన్ను బయటికి తీసుకొస్తాను. నువ్వు నన్ను కాపాడే ప్రయత్నం చేస్తే నీ మనవడు ఉరికంబం ఎక్కుతాడు. ఏమిటో అనేది? ఈ హత్య నేను చేయలేదు. మరి సౌందర్యని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తానని
బుల్లిరాజుని గుళ్ళో బెదిరించాడు కూడా సీను. ఈ పరిస్థితిలో సీనుని అరెస్ట్ చేస్తే సాక్ష్యాలన్నీ అతన్నే హంతకుడిగా నిరూపిస్తాయి. సీనుకి శిక్ష పడితే నా మనవరాలి గుండె పగిలిపోతుంది. అందుకే ఆ జంట దూరం కాకూడదని ఈ హత్య నేనే చేశానని నేరం నా మీద వేసుకున్నాను. జానకి, నా మనమని బతికించడం కోసం నువ్వు ఉరికమ్మ ఎక్కుతావా? లేదు వీరు, నీ మనవని బ్రతికించడం కోసమే కాదు, ప్రేమని బ్రతికించడం కోసం, ప్రేమికుల్ని కలపడం కోసం. జానకి సార్, మనుషులు శాశ్వతం కాదు వీరు, ప్రేమ ఒక్కటే శాశ్వతం. మన ప్రాణాలు ఇచ్చేనా ప్రేమని బ్రతికించాలి, వాడిని దంపతులు చెయ్యాలి. అదే నా కోరిక. చేస్తావు కదూ? చెయ్యని నేరానికి జానకి శిక్ష అనుభవించడం నేను భరించలేదు. ఆమె చేసిన త్యాగానికి మన కుటుంబం మొత్తం తరతరాలుగా సేవ చేసిన ఆమె రుణం చేరు. మనం వెంటనే పట్టణం వెళ్ళి మంచి లాయర్ని మాట్లాడాలి. నా ఆస్తి మొత్తం పోయినా సరే జానకిని మాత్రం కాపాడాలి. ఏ రైతు పట్టణం వెళ్తానికి లేదు, జానకమ్మని కాపాడడానికి లేదురా. ఏ మనవరాలి కోసమైతే నా ఒక్కగానొక్క కొడుకుని పొట్టలు పెట్టుకుని నా కడుపులో తెచ్చి రేపిందో ఆ మనవరాలికి బతకడానికి లేదు. అది ఎక్కడ కనపడితే అక్కడ ముక్కలు ముక్కల కింద నరికేయండి. అభం శుభం తెలియని నా చెల్లిని పెళ్లి చేసుకుంటాను నమ్మించి మోసం చేస్తావా? నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావు తెలిసి కూడా నీకు ఏ అపకారం తలపెట్టకుండా తను ఆత్మహత్య చేసుకోబోయిందిరా నా చెల్లెలు. అలాంటి మంచి పిల్లకి ద్రోహం చేయడానికి మనసులో వచ్చిందిరా. పుల్లిరాజుని జానకమ్మ చంపేసిందనుకుని సౌందర్యని సీనుని చంపమని మనుషుల్ని పంపిస్తున్నాడు పెద్దరాజు. ఇప్పుడు ఈయన బ్రతుకున్న విషయం తెలియకపోతే సౌందర్యని సీనుని వాళ్ళు ఖచ్చితంగా చంపేస్తారు. వాళ్ళు పోతే జానకమ్మ వేరే ధర బ్రతకలేరన్నయ్య. పుల్లిరాజు నన్ను పెళ్లి చేసుకోపోయినా పర్వాలేదు, నా జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు, ఇంతమంది చావలి కాడు నేను కాకూడదన్నయ్యా. పుల్లిరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం పెద్దరాజుకి చెప్పండి అన్నయ్యా, చెప్పండి. వినరా విను, ఇంత జరిగినా అది ఇంకా నీ మంచిగా కోరుకుంటోంది. ఇప్పటికైనా కళ్ళు తెరు. రే ఈ నీడ్ బాబు కప్ చెప్పండి రా. ప్రెసిడెంట్ గారి మనుషులు సౌందర్యం తీసుకుపోతున్నారు. మన సీని గారి స్నేహితులు వాళ్ళతో కలబడ్డారు. రండి రండి.
ముద్ర నష్టం నా కొడక. నా కడుపులో చెడబుట్టా కదట్రా. ఎంతకన్నా నువ్వు చచ్చినా బాగుండే. నువ్వు నిజంగా చచ్చావనుకుని ఆ పిల్లలు కూడా చంపే మరి మనుషులు పంపించారు కదట్రా. అమ్మా గౌరీ, మా ఊరు చేసిన ఏదో పనికి నేను క్షమాపణ కోరుకుంటానమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. ఏంట్రా సిగ్గు లేకుండా ఇంకా నిలబడదొస్తావు? లగెత్తులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఇంకా బతికుండే తెచ్చాను అని చెప్పి జానకమ్మ నిడిపించుకురా. ఆ పిల్లకేం కాకుండా నేను చూసుకుంటా. అతను నిలబడతావురా పో. అడుగు ముందుకు వేశారో తలకాయలు పుచ్చకాయలా ఎగిరిపోతాయి. బాబు మీరు ఇక్కడే ఉన్నాడు, వాడు అంతు చూస్తాను. ఒరే పెద్దిరాజు, నీ బలగాన్ని వెంటేసుకొస్తే నేను బెదిరిపోయి నా మనవణ్ణి మనవరాలు నీకు అప్పగిస్తాననుకున్నావురా? ఆవేశం తగ్గించే కాస్త నేను చెప్పేది నిలమయ్యా. దమ్ములుంటే మగాడన్నవాడు ముందుకు రండిరా. ఈ వేరేగారు సత్తాయిటో చూపిస్తాను. ఇప్పించుకోండి బాబు. తలకాయలు ఎగిరిపోతాయి. నేను అమ్మాయి మీరు ఎక్కడే ఎక్కడ మీరు వీళ్ళ సంగతి చూస్తాను. పెద్దరాజు ఎగిరిపోతుంది. ఎక్కడెక్కడ వస్తున్నారు? నా మనవడు మనవరాలు ప్రేమ పౌరాల్లా ఎగిరిపోయారా. వాళ్ళ పెళ్లి ఎవడాపుతాడో ఇప్పుడు ఆపండిరా. వీరుడు, నేనే వాళ్ళని దింపేశాను. వీరుడు, నీకిచ్చిన మాటను కనీసం ఇప్పుడైనా నిలబెట్టుకుందాం అనుకుంటే ఎందుకు దించావు జానకి? బుల్లిరాజు బ్రతికినాడు తాతయ్య. బుల్లిరాజు బతికే ఉన్నాడా? అదిగో నిక్షేపంలా ఉన్నాడు మా అల్లుడు గారు. బుల్లిరాజు నీ అల్లుడా? అవును వీరయ్యా, మా ఊరు పెళ్లి చేసుకోవాల్సింది జానకమ్మ గారి మనవరాలి కాదు, ఈ పంతులు గారి కూతుర్ని. ఇది చెప్దామని వస్తేనేమో నువ్వేమో ఖర్చు ముట్టుకుని మొదలు ఎవరేం మాట్లాడుతారో నాకు అర్థం చేస్తాక. అయితే త్వరగా వెళ్దానండి, అందరం కలిసి పెళ్లి ఏర్పాట్లు అక్కడే చేద్దాం. ఈ కథతో భరేస్తానులే. అంతా బాగానే ఉంది కనత్తయ్య. నాకు అంతు పట్టని విషయం ఒకటే, ఇంతకీ నువ్వు చంపింది ఎవరిని? మీ అత్తయ్య ఎవరిని చంపలేదు, అంతా ఉత్తుదే. మరి ఆ చెరువులో దొరికిన శవం? నేను చెప్తాను. కొత్తపల్లి నుంచి ఇప్పుడే మాకు రిపోర్ట్ అందింది. ఆ శవం ఆ ఊరు వాడిదేనట. పెళ్లి కొడుకు తరపు వాళ్ళకి పెళ్లి కూతురు తరపు వాళ్ళకి జరిగిన ఘర్షణలో అతను చంపేసి ఆ శవాన్ని మీ ఊరి చెరువులో పారేశారట. అది విషయం.